హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 స్తోత్రం 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 హల్లెలూయా. దేవుడు సిద్ధపరచినవి కంటికి చెవికి హృదయమునకు హల్లెలూయా. 1, 2, 3 అని జాషువా గారు బయలుపరబోతున్నాయి. దేవుడు సిద్ధపడినవి కౌంట్ చేసుకునే రోజులు ముందున్నాయి. నెంబర్ 1 స్టెప్, నెంబర్ 1 స్టెప్, నెంబర్ 2 స్టెప్, నెంబర్ 3 అన్నట్లుగా, మొదటి మెట్టు, రెండో మెట్టు, మూడో మెట్టు అన్నట్లుగా ఇంకా అజ్ఞాతమైనవి, మనస్సులో కలలో ఊహించనివి కూడా స్టెప్ బై స్టెప్గా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ సిద్ధపరచినవి బయలుపరచబడబోతున్నాడు. ఆ బయలుపరచబడబోతున్నాయి. ఎవరో దొరలు వచ్చి ఇచ్చేదాంతో కాదు, అనేక మందిని ఇచ్చేటటువంటి వారిని ప్రభువు పలు స్థలాలలో లేపుతాడు. ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో వాళ్ళు ఎర్ర సముద్రమును దాటిన తర్వాత నీళ్లు 3 దినములు లేక అలమటించారు. తీరా 3వ రోజు వారు ఏలీము దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వారి కొరకు ముందుగానే 70 ఈత చెట్లను సిద్ధపరచి పెట్టాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. వారు కేవలం దాహముతో ఉండగా దేవుడు కేవలం వారి దాహమును మాత్రమే కాదు, వారి ఆకలిని కూడా తీర్చాడు. అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా ఆశ్చర్యకముగా దయచేయగలిగిన గొప్ప దేవుడు మీ కొరకు దేవుడు ఆయా స్థలాల్లో మీరు వెళ్ళకముందే కొన్ని చెట్లను నాటి పెట్టాడు. ఇశ్రాయేలీయులు రాకముందే అనేక సంవత్సరముల క్రితమే నా బిడ్డలైన ఇశ్రాయేలీయులు ఇక్కడికి రాబోతున్నారు. వర్తమాన భూత భవిష్యత్ కాలములను ఎరిగిన మహాదేవుడు, సృష్టికర్త అయిన దేవుడు తన ప్రజలు ఏ సంవత్సరము, ఏ తారీఖున, ఏ రోజున, ఎన్ని గంటలకు, ఎన్ని నిమిషాలకు, ఎన్ని సెకండ్లకు ఆ ఎలీములోని ఈత చెట్ల దగ్గరికి రాబోతున్నారో కూడా అనేక సంవత్సరముల క్రితమే ఆ దేవుడు ఎరిగిన వారై ఉన్నాడు. నువ్వు వెళ్ళకముందే నీ కొరకు సిద్ధపరచినవే ఇప్పటి వరకు కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరం కాలేదు. నేను ఇదే మార్గము గుండా పలుమార్లు వెళ్ళినప్పటికీ నాకు ఏనాడగని ఇది బయలుపరచబడలేదే, ఇది నా కన్నులకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది అని చెప్పి కొన్ని బయలుపరచబడిన వేళలో, కొన్ని చూచిన వేళలో చాలా దేవుణ్ణి స్తుతించే రోజులు భవిష్యత్తులో నీ ఎదుట నా కుమారుడా నేను పెట్టి ఉన్నానని పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నమ్మేవాళ్ళు మాత్రమే ప్రభును స్తుతించగలరు. ఈరోజు ఎక్కడెక్కడో ఏవేవో నా దేవుడు నీ కొరకు సిద్ధపరచి ఉంచాడు. ఆమేన్ హల్లెలూయా. అవి కంటికి కనబడబోతున్నాయి, చెవికి వినబడబోతున్నాయి, హృదయమునకు గోచరము కాబోతున్నాయి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.